నమస్కారం. తెలుగు మోరల్ క్రానికల్స్ కు స్వాగతం. పవిత్రమైన రామాయణ మహాకావ్యంలో ఒక మనిషి దేవుడిగా ఎలా ఎదుగుతాడో, ధర్మం కోసం ఎంతటి త్యాగానికైనా ఎలా సిద్ధపడతాడో తెలియజేసే అత్యంత అద్భుతమైన, రోమాలు నిక్కబొడుచుకునే ఘట్టానికి మనం చేరుకున్నాం. నిన్నటి ఎపిసోడ్లో బయట అయోధ్య అంతా పట్టాభిషేక సంబరాల్లో ఉంటే, చీకటి గదిలో దశరథుడు కన్నీరు మున్నీరుగా విలపించడం చూశాం. మహారాజు నిన్ను పిలుస్తున్నాడు అని కైకేయి ఆజ్ఞాపించడంతో ఏమీ తెలియని అమాయకపు శ్రీరాముడు ముఖం నిండా చిరునవ్వుతో ఆ చీకటి గదిలోకి అడుగుపెట్టాడు. లోపలికి అడుగుపెట్టగానే తన తండ్రి దుమ్ములో పడి ఏడుస్తూ ఉండడం చూసి రాముడి ముఖంలో చిరునవ్వు మాయమైపోయింది. దశరథుడు రామా అని ఒక్క మాట అని స్పృహ తప్పిపోయాడు. రాముడికి ఏమీ అర్థం కాలేదు. పక్కనే కైకేయి ఒక రాయిలా నిలబడి ఉంది. అక్కడి నుండి కథ ఏ మలుపు తిరిగింది? తండ్రిగారు ఎందుకిలా ఉన్నారు అని రాముడు ప్రశ్నించినప్పుడు కైకేయి ఆ పిడుగులాంటి వరాల గురించి రాముడికి ఎలా చెప్పింది? అడవికి వెళ్లమన్న వార్త విన్నప్పుడు రాముని ముఖంలో ఎలాంటి భావాలు పలికాయి? రాముడు కైకేయికి ఇచ్చిన అద్భుతమైన సమాధానం ఏమిటి అన్న కంటతడి పెట్టించే విశేషాలను ప్రతి చిన్న భావోద్వేగంలోనూ లోతుగా వెళ్లి మీ కళ్లకు కట్టినట్లుగా ఈ ఎపిసోడ్ 20లో తెలుసుకుందాం. అయోమయంలో శ్రీరాముడు, తల్లళ్ళిల్లిన కుమారుడు. శ్రీరాముడు ఆ కోపగృహంలో అంటే చీకటి గదిలో అడుగుపెట్టగానే ఆయన తేజస్సుకు ఆ గది కొద్దిగా ప్రకాశించింది. కాని ఆ కటిక నేల మీద పడి ఉన్న దశరథుణ్ణి చూడగానే రాముడి గుండె కలుక్కుమంది. అప్పటి వరకు ఆనందంగా ఉన్న రాముడి మనసులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఒక మహాచక్రవర్తి, తన తండ్రి ఇదా అలంకారం లేకుండా దుమ్ములో పడి ఒక సామాన్యుడిలా ఎందుకు ఏడుస్తున్నాడు? రాముడు పరుగున వెళ్లి తండ్రి పాదాలకు నమస్కరించాడు. ఆ తర్వాత పక్కనే నిలబడి ఉన్న కైకేయి పాదాలకు నమస్కరించాడు. రాముడిని చూడగానే దశరథుని కళ్లల్లో కన్నీళ్లు ఆనకట్ట తెగిన ప్రవాహంలా ఉప్పొంగాయి. రాముడిని పట్టుకొని గుండెలకు హత్తుకోవాలని ఆయన చేతులు చాచాడు. కాని గొంతులో నుండి మాట రావడం లేదు. కేవలం రామా, నా రామా అన్న మాట మాత్రమే వచ్చింది. మళ్లీ దుఃఖంతో ఆయన తల కిందుకు వాలిపోయింది. ఇదంతా చూస్తున్న రాముడికి భయం వేసింది. సాధారణంగా నన్ను చూడగానే నా తండ్రిగారు ఎంతో సంతోషంగా ఎదురొచ్చి నన్ను కౌగిలించుకుంటారు కదా. నా ముఖం చూస్తే ఆయనకు ఎంత కోపమైనా ఇట్టే తగ్గిపోతుంది కదా. అలాంటిది ఈరోజు నా ముఖం చూడడానికే ఆయన ఎందుకు ఇష్టపడటం లేదు? కన్నీళ్లతో తల ఎందుకు దించుకుంటున్నారు అని రాముడికి అర్థం కాలేదు. వెంటనే రాముడు కైకేయి వైపు తిరిగి చేతులు కట్టుకొని ఎంతో వినయంగా ఇలా అడిగాడు. అమ్మా కైకేయి, నా తండ్రిగారు ఎందుకిలా ఏడుస్తున్నారు? ఆయనకేమైనా అనారోగ్యం చేసిందా? లేక తెలియక నేనేమైనా అపరాధం చేశానా? నా వల్ల ఆయన మనసు నొచ్చుకుందా? దయచేసి చెప్పు అమ్మా. నా తప్పు ఉంటే నన్ను శిక్షించమని చెప్పు. లేక నా తమ్ముడు భరతుడికి గాని శత్రుఘ్నునికి గాని ఏదైనా కీడు జరిగిందా? నా తల్లులైన కౌసల్య, సుమిత్రలకేమైనా ఆపద వచ్చిందా? అమ్మా కైకేయి, నా తండ్రి బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఆయన ఎందుకలా నేలమీద పడి ఉన్నారో, అసలు ఈ రాత్రి ఏం జరిగిందో దయచేసి నాకు వివరించు తల్లి అని ఎంతో ఆవేదనగా అడిగాడు. రాముడి మాటలు విన్న కైకేయి ముఖంలో ఎలాంటి జాలి లేదు. ఆమె గొంతులో వణుకు లేదు. ఒక రాక్షసిలాగా చాలా స్పష్టంగా, కఠినంగా రాముడి కళ్లల్లోకి చూస్తూ ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది. రామా, మీ నాన్నగారికి ఎలాంటి అనారోగ్యమూ రాలేదు. ఎవరికీ ఎలాంటి ఆపద రాలేదు. ఆయనకు మీ మీద కోపం కూడా లేదు. కాని ఆయన మనసులో ఒక బలమైన కోరిక ఉంది, ఒక మాట ఉంది. కాని ఆ మాట నీతో చెప్పడానికి ఆయన భయపడుతున్నాడు. మీ మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఆ మాట చెబితే నువ్వెక్కడ బాధపడతావో అని వెనకడుగు వేస్తున్నాడు. సూర్యవంశపు రాజులు ఎప్పుడైనా మాట తప్పుతారా రామా? ఆయన నాకిచ్చిన మాట నిలవేర్చకుండా నన్ను మోసం చేయాలని చూస్తున్నాడు. నువ్వు ఒకవేళ నాదొక కోరిక నెరవేరుస్తాను అని నాకిప్పుడు మాట ఇస్తే నేను ఆ విషయం ఏమిటో చెబుతాను. మీ నాన్నగారిని ఆ పాపం నుండి బయటపడేయడం మీ చేతుల్లోనే ఉంది అని ఒక పెద్ద సైకలాజికల్ ట్రాప్, వల విసిరింది కైకేయి. కైకేయి మాటలు వినగానే రాముడు కొద్దిగా బాధపడ్డాడు. అమ్మా, నన్ను నువ్వు అలా అడగాలా? నా తండ్రిగారి కోసం, నా సంతోషం కోసం నేను దేనికైనా సిద్ధమే కదా అని మనసులో అనుకుని ఇలా బదులిచ్చాడు. అమ్మా కైకేయి, నా తండ్రిగారు, నా గురువు,
నా దైవమైన ఈ మహారాజు ఆజ్ఞాపిస్తే నేను విషం తాగడానికైనా సిద్ధమే. మండుతున్న అగ్నిగుండంలో దూకడానికైనా నేను వెనుకాడను. అలాంటి నా తండ్రిగారు నాకు చెప్పడానికి భయపడేంత విషయం ఏముంటుంది? ఆయన ఆజ్ఞ ఏమిటో నువ్వే స్వయంగా చెప్పు అమ్మా. ఆ ఆజ్ఞను నేను అక్షరాలా పాటిస్తాను. ఈ రాముడు ఒకసారి మాట ఇస్తే ఇక దానిని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. నా తండ్రిగారి మీద ఒట్టు అమ్మా అని చేతులు జోడించి ప్రమాణం చేశాడు శ్రీరాముడు. రాముడి నోటి నుండి ప్రమాణం రాగానే కైకేయికి ప్రాణం లేచినట్లయిపోయింది. ఇక ఏమాత్రం దాపరికాలు లేకుండా, గుండెల్లో ఇసుమంతైనా కనికరం లేకుండా ఆ క్రూరమైన నిజాన్ని రాముడి ముఖం మీద కొట్టినట్లుగా చెప్పింది. రామా, అయితే విను. గతంలో దేవాసుర యుద్ధం జరిగినప్పుడు మీ నాన్నగారి ప్రాణాలను నేను రక్షించాను. అప్పుడు ఆయన సంతోషించి నాకు 2 వరాలిచ్చారు. ఆ వరాలను నేను అప్పుడు అడగలేదు. నిన్న రాత్రి ఆయన దగ్గరే ఆ వరాలను అడిగాను. నా మొదటి వరం ఏమిటంటే, ఇప్పుడు నీకోసం సిద్ధం చేసిన ఆ పట్టాభిషేక సామాగ్రి అంతటితో నా కొడుకైన భరతుడికి యువరాజుగా పట్టాభిషేకం జరగాలి. నా 2వ వరం ఏమిటంటే, నువ్వు ఈ క్షణమే నీ రాజవస్త్రాలు విడిచిపెట్టాలి. నారబట్టలు కట్టుకుని జడలు కట్టిన జుట్టుతో తపస్వీ వేషంలో ఇప్పుడే ఈ అయోధ్యను విడిచిపోవాలి. 14 ఏళ్లపాటు ఆ దండకారణ్యంలో ఉంటూ అడవి జంతువుల మధ్య వనవాసం చెయ్యాలి. నువ్వు నిజంగా పితృవాక్య పరిపాలకుడివి అయితే, అంటే తండ్రి మాట వినేవాడివైతే, నీ తండ్రి ధర్మాన్ని కాపాడాలి అనుకుంటే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఇప్పుడే అడవులకు బయలుదేరు. ఇది వినడానికే ఆయన రాత్రంతా ఏడుస్తూ గడిపాడు. సూర్యవంశపు రాజులు ఎవరూ మాట తప్పలేదు. నువ్వు కూడా నీ తండ్రి మాటను నిలబెట్టు అని కఠినంగా రాతి గుండెతో చెప్పింది కైకేయి. ఆ మాటలు వింటున్న దశరథుడికి గుండెలు ఆగిపోయినంత పనయ్యింది. 2 చేతులతో చెవులు మూసుకొని, అమ్మో, ఈ మాటలు ఎలా చెప్పగలిగావి రాక్షసి అన్నట్లుగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఒక సామాన్య మానవుడికి ఎవరికైనా నిన్నటి వరకు రేపు నువ్వే రాజువి అన్నారు. తీరా తెల్లారి రాజుగారి గదికి వెళ్లగానే నీకు రాజ్యం లేదు, నువ్వు 14 ఏళ్లు కట్టుబట్టలతో అడవులకు వెళ్లిపోవాలి అని చెబితే ఎవరైనా ఏం చేస్తారు? ఖచ్చితంగా కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. ఎందుకు అని నిలదీస్తారు. ప్రపంచం తలకిందులైనట్లు అనిపిస్తుంది. కాని అక్కడ ఉన్నది సామాన్యుడు కాదు, సాక్షాత్తు నారాయణుని అవతారమైన ఆ శ్రీరామచంద్రుడు. కైకేయి నోటి నుండి ఆ భయంకరమైన మాటలు వినగానే రాముడి ముఖంలో ఎలాంటి మార్పు రాలేదు. ఆయన ఏమాత్రం భయపడలేదు, కోపగించుకోలేదు, ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చలేదు. పైగా ఆయన పెదవులపై ఒక అద్భుతమైన ప్రశాంతమైన చిరునవ్వు వికసించింది. నిన్న కిరీటం వస్తోందని విని ఎలా సంతోషంగా ఉన్నాడో, ఈరోజు 14 ఏళ్లు అడవికి వెళ్లమన్నప్పుడు కూడా అంతే ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నాడు. దీన్నే వేదాలలో స్థితప్రజ్ఞత అంటారు. అంటే అత్యంత సంతోషం వచ్చినప్పుడు ఎగిరి గంతెయ్యకపోవడం, అత్యంత కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం. రాముడి ముఖంలో ఆ దైవత్వాన్ని చూసి కైకేయి కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. రాముడు ఎంతో ప్రశాంతంగా కైకేయి వైపు చూసి నవ్వుతూ ఇలా అన్నాడు, అమ్మా కైకేయి, దీనికోసమా నా తండ్రిగారు ఇంతలా ఏడుస్తున్నారు? ఇది చాలా చిన్న విషయం కదమ్మా, దీనికి వరాలడగాల. నువ్వు స్వయంగా నా దగ్గరకు వచ్చి, రామా, ఆ సింహాసనం భరతుడికి ఇవ్వు అని అడిగితే నా తమ్ముడి కోసం ఆ కిరీటాన్ని నేనే స్వయంగా వాడి తలమీద పెట్టి సంతోషించేవాణ్ణి కదా. నా తమ్ముడి కోసం నా రాజ్యాన్ని, నా సంపదను, చివరకు నా ప్రాణాలను ఇవ్వడానికైనా నేను వెనుకాడను తల్లి. దానికి నా తండ్రిగారి ఆజ్ఞ కూడా అవసరం లేదమ్మా. నాకు ఈ కిరీటం మీద ఏమాత్రం ఆశ లేదు తల్లి. నా తండ్రిగారి ఇచ్చిన మాటను నేను తూచా తప్పకుండా పాటిస్తాను. నా తండ్రిగారి ఆజ్ఞను పాటిస్తూ అడవులకు వెళ్లడం కంటే నాకు మించిన అదృష్టం, సంతోషం ఏముంటాయి? దయచేసి ఆయనకు మాట తప్పిన పాపం రానివ్వను. కాని నాకు ఒకటే ఒక చిన్న బాధ ఉండిపోయిందమ్మా. నన్ను అడవులకు వెళ్లమని నా తండ్రిగారు స్వయంగా తన నోటితో ఆజ్ఞాపించలేదే అన్న బాధ ఒక్కటే నా మనసులో ఉంది. నేను ఆయనకి ఏమైనా తప్పు చేశానా? ఆయన ఎందుకు నాతో మాట్లాడకుండా ఏడుస్తున్నారు? ఆయన కన్నీళ్లు చూస్తుంటేనే నా గుండె బరువెక్కుతోంది. ఆయన ఏడవకుండా చూసుకునే బాధ్యత నీదే తల్లి. ఇదిగో ఈరోజే, ఈ క్షణమే నేను నా జుట్టుకు జడలు కట్టుకుని నారబట్టలు ధరించి దండకారణ్యానికి బయలుదేరుతాను. నువ్వు వెంటనే దూతలను పంపి నా తమ్ముడు భరతుడిని తీసుకురా. ఈ రాజ్యమంతా ఇక వాడిదే. నేను నా తల్లి కౌసల్యకు, నా భార్య సీతమ్మకు ఈ విషయం చెప్పి వారి ఆశీర్వాదాలు తీసుకుని వెంటనే అడవులకు బయలుదేరుతాను. దయచేసి మా నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో అమ్మా
అని రెండు చేతులు జోడించి కైకేయికి, ఆ నేలమీద పడి ఉన్న తండ్రి దశరథుడికి నమస్కరించాడు. రాముడు చెప్పిన ఆ గొప్ప మాటలు వింటుంటే ఆ రాతి నేలమీద పడి ఉన్న దశరథుడి గుండెలు పగిలిపోయాయి. ఎంత గొప్ప కొడుకును కన్నాను నేను! రాజ్యాన్ని గడ్డిపోచలా వదిలేస్తున్నాడు. కన్న తండ్రి మాట కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు. అలాంటి దేవుడిలాంటి కొడుకును నేను నా స్వార్థంతో అడవులకు పంపుతున్నానా అని దశరథుడు గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ రాముణ్ణి కౌగిలించుకోవడానికి పైకి లేచి మళ్లీ కింద పడిపోయి స్పృహ తప్పిపోయాడు. రాముడు కన్నీళ్లు తుడుచుకుంటూ తండ్రి పాదాలకు నమస్కరించి ఆ కైకేయి భవనం నుండి బయటకు వచ్చాడు. ఆ క్షణం వరకు రాముడు రాజవుతున్నాడని సంతోషంగా ఉన్న ఆయన కన్నతల్లి కౌసల్యకు ఈ వార్త ఎలా చెప్పాలి? భర్త అడుగుజాడల్లో నడిచే సీతమ్మ తల్లి ఈ ఘోరమైన వార్త వినగానే ఎలా స్పందించింది? ఎప్పుడూ రాముడి వెంటే ఉండే లక్ష్మణుడికి ఈ విషయం తెలిస్తే ఆ కోపాన్ని ఎలా ఆపుకుంటాడు? కౌసల్య, సీత, లక్ష్మణుల కన్నీటి సాగరంలో రామాయణం ఏ మలుపు తిరిగింది అన్న అత్యంత ఉద్వేగభరితమైన, గుండెలు పిండేసే ఘట్టాలను మనం తరువాతి ఎపిసోడ్ 21లో కళ్లకు కట్టినట్లుగా తెలుసుకుందాం. ఈ కథలో మనం నేర్చుకోవలసిన గొప్ప నీతి ఏమిటంటే, శ్రీరాముడి పాత్ర ద్వారా వాల్మీకి మహర్షి మనకు పితృవాక్య పరిపాలన అంటే తల్లిదండ్రుల మాట వినడం, మరియు స్థితప్రజ్ఞత అంటే అత్యంత సంతోషం వచ్చినప్పుడు ఎగిరి గంతెయ్యకపోవడం, అత్యంత కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం అనే గొప్ప గుణాలను నేర్పిస్తున్నారు. జీవితంలో కిరీటం వచ్చినా, అరణ్యవాసం అంటే కష్టం వచ్చినా రెండింటినీ ఒకేలాంటి చిరునవ్వుతో స్వీకరించే గొప్ప తత్వం రాముడి సొంతం. అలాగే కన్న తండ్రి మాటకు, ధర్మానికి ఆయన ఇచ్చిన విలువ ఈ ప్రపంచంలో మరెవ్వరిలోనూ మనకు కనిపించదు. మన జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ధర్మాన్ని, తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని వదలకుండా ఉండటమే నిజమైన మానవత్వం అని రామాయణం మనకు స్పష్టంగా నేర్పిస్తోంది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన రామాయణ కథల కోసం మన తెలుగు మోరల్ క్రానికల్స్ ఛానల్ను లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి, మరియు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. తరువాతి ఉత్కంఠభరితమైన ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం. నమస్కారం. జై శ్రీరామ్.